అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉందండి. సుహాస్ గారు మరి ఇంత మంచి సినిమా తీస్తారని అస్సలు అనుకోలేదు. కలర్ ఫోటో తర్వాత ఈ సినిమా చాలా హైలైట్ ఉంది. ఇందులో వచ్చేసి సెంటిమెంట్, అక్క తమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. అది అక్క ఆత్మగౌరవానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. చాలా బాగుంది సినిమా అయితే. ఇందులో సుహాస్ గారు చిరంజీవి సినిమాలో ఆపద్బాంధులా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సినిమాలో టోటల్ ఓవర్గా హిట్ ఏంటంటే గుమ్మ అనే పాట ఈ సినిమా ఇది ఫేవరెట్ సాంగ్ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. అక్క తమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం ఇంకా చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ అయిపోయాం మేమైతే. చాలా బాగుంది. ఫైట్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది అనిపించింది. సినిమా టోటల్గా అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా మెయిన్గా రావాల్సింది ఫ్యామిలీతో రావాలి. సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఈ డైరెక్టర్ దుష్యంత్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. అంబాజీపేట సినిమా చూసినా చాలా 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 బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ కలర్ ఫోటోలు మూవీలో చూసాము. ఇప్పుడు మాత్రం హార్ట్ నచ్చేలా సినిమా ఉంది. చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ వైబ్రెంట్ సినిమా చూస్తే చాలండి ఒక్కసారికి హార్ట్ టచ్ అవుతుంది. అండ్ ఎమోషనల్ ఉంది. చాలా చాలా ఎమోషనల్ ఉంది సినిమాలో. అండ్ అంటే క్యాస్ట్ గురించి లవ్ని కూడా వదిలేసుకున్నారు. సో ఈ మూవీలో క్యాస్ట్కి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఈ మూవీలో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాత్రం సినిమా తీశారు. బాగా చాలా బాగుంది. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేది మాత్రం బాండింగ్ చాలా బాగుందండి. ఇంకా సెంటిమెంట్ అంటే అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారో ఈ మూవీలో కూడా చూపించారు. మామూలుగా లేదు. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిందే. అన్ని సినిమాలకు వెళ్ళడం వేరు, ఈ సినిమాకి రావడం వేరు. ఈ సినిమా చూస్తే మాత్రం ఎమోషనల్, లవ్ అండ్ కేరింగ్ మొత్తం ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండింగ్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు. ఈ సినిమా కనుక మిస్ అయితే లైఫ్ వేస్టేనండి. డోంట్ మిస్ ఇట్. మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే చాలా బాగుంది. సుహాస్ అన్న మళ్ళీ హిట్ కొట్టాడు. హ్యాట్రిక్ హిట్. దీంతో కలర్ ఫోటోలో ఎంత బాగా యాక్ట్ చేశాడు, దీంట్లో అంతకంటే బాగా యాక్ట్ చేశాడు. ఎమోషన్ సీన్స్ అయితే అసలు అరిపించేసాడు చేశారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ లవ్ సీన్స్లో కానీ అసలు చాలా బాగున్నాయి. అలానే ఇది సినిమా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, అక్క మీద తమ్ముడు చూపించే సెంటిమెంట్ చాలా బాగుంది. అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ చాలా బాగుంది. అలానే అక్క అంటే తమ్ముడికి ఎంత ప్రేమ ఉంటుందో చాలా బాగా చూపించారు. ఇందులో డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు సినిమాని. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యా. అన్న యాక్టింగ్ కూడా, యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను సినిమా చూసేకి వచ్చాను. అంబాజీపేట బ్యూరో సినిమా చూసేకి వచ్చాను సార్. ఈ సెంటిమెంట్ అయితే అక్క తమ్ముడు ఎలా ఉంటారో, ఇంట్లో ఎలా ఉంటారో ఈ సినిమాలో అలా ఉంటారు సార్. సెకండ్ హాఫ్ నుండి లాస్ట్ హాఫ్ వరకు ఒకటే సెంటిమెంట్స్. ఈ కులాలు మతాలు అన్ని స్టోరీ ఉన్నది వేరు, ఇంట్లో చూసేవాళ్ళు వేరు సార్. అందరూ బయట కులాలు అంటున్నారు కదా, ఈ దీంట్లోకి వచ్చి కులాలు మొత్తం ఎలా ఉంటారు. ఈ చిరంజీవి సినిమా ఆపద్బాంధుడే సినిమాలో ఎలా ఉందో వేరియేషన్లో దీంట్లో అన్ని రకాల సినిమాలు చూపిస్తారు. 3 రకాలు 4 రకాలు బాగుంది సినిమా. లాస్ట్ హాఫ్ నుండి సెంటిమెంట్ సినిమా. నాకైతే లాస్ట్ హాఫ్ అయితే ఏడుపు. ఫస్ట్ హాఫ్ నుండి లాస్ట్ హాఫ్ వరకు ఇంకోసారి ఏడ్చాలి అనిపిస్తుంది. అక్క విలువ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఎలా ఉందండి? సూపర్ అండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అందరూ బాగా నటించారు. ఇంకా అంటే ఏమనిపించిందండి సినిమాలో సెంటిమెంట్ బాగుంది. ఓకే, ఏం సెంటిమెంటు? బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్. ఓకే, ఇంకేం నచ్చిందండి సినిమాలో? డైరెక్టర్గా దుష్యంత్ డైరెక్షన్ చాలా బాగుంది. ఓకే అండి. చూసారు అంబాజీపేట ఎలా ఉంది? వస్తుందన్న. మొత్తం లవ్ స్టోరీ మొత్తం బుర్రా పాడి చేసేసింది అన్న. లవ్ స్టోరీ మాత్రం హార్ట్ టచింగ్ ఉందన్న. ఓకే, ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్, బీజిఎం ఫైట్స్ మొత్తం మంచిగానే ఉంది. అన్న గుండె వేయించుకుంటే మొత్తం ఆడ వాళ్ళ చనిపోయినప్పుడు ఏడ్చాడు కూడా మస్తు హార్ట్ టచింగ్ అనిపించింది. ఓకే, కలర్ ఫోటోకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? కలర్ ఫోటో అంటే వచ్చి లవ్ గురించి ఉంది. ఇది మొత్తం లవ్, అది మొత్తం ఫైటింగ్ గీటింగ్ అది ఉంది. చూసారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. నిజంగా అనిపించేలా ఈ రోజుల్లో రావాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ లవ్ స్టోరీ, కామెడీ సీన్, త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సుహాస్కి అయితే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆ సుహాస్ యాక్టింగ్ చూస్తుంటే అప్పుడు చిరంజీవి సినిమా వచ్చింది ఆపద్బాంధుడు సినిమాలో, ఆ క్యారెక్టర్స్ అయితే బాగా గుర్తొస్తాయి అనమాట. మెయిన్ ఆ గుమ్మా సాంగ్ అయితే డ్యాన్స్ చించేశాడు భయ్య. నిజంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, లేడీస్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు.
ఆ హీరో సిస్టర్ రోల్ అయితే నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఆ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు. మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. వావ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఉప్పెన గుర్తు వస్తుంటుంది, ఒక్కొక్కసారి ఒక మంచి సీన్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. సుహాస్ కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా మంచి క్యారెక్టరు, మంచి లో క్యాస్ట్ హై క్యాస్ట్ గురించి మంచి వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సుహాస్కి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ సుహాస్ అన్న నేను తమ్ముడు అంటాను, నాకన్నా చిన్నోడు బాగా. మామూలుగా గౌరవ మీద అన్న అంటాం కానీ సుహాస్ తమ్ముడు ఏంటంటే మన ద వే ఈజ్ చూసింగ్ ఇస్ కంటెంట్, మూవీ కంటెంట్ అదిరిపోయింది. నేను యాక్చువల్గా నిన్న సెకండ్ షోకి టికెట్ బుక్ చేసుకున్నాను, మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నాను. నాకు కొన్ని బిజీ వాళ్ళు రాలేదు, ఇక్కడ లేట్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే నేను ఏమంటానంటే మన ఇప్పుడున్న ఈ కల్చర్లో ఏంటంటే మొన్న డైమండ్ 2 మన మహేష్ బాబు గారిని డైమండ్ అంటారు కదా, అలాగే డైమండ్ 2 సెల్లార్డ్ మేజర్ ఆయన ఏమన్నారంటే అది చాలా బాగా చెప్పాడు. ఎప్పుడు టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్, క్రికెట్లో ఫస్ట్ టెండూల్కర్ వల్ల అందరూ టెండూల్కర్ క్రికెట్ ప్రాబ్లం అయింది అంటారు. నేను ఇలా ఫస్ట్ టైం ఆ సెల్యులార్డ్ మేజర్ ఏమన్నాడంటే ఈ సుహాస్ ఏ స్థాయికి వెళ్తాడంటే టెండూల్కర్ ఏ స్థాయికి వెళ్ళాడు ఎవరు ఊహించలేదు. ఊహించారు కానీ ఊహించాను కదా ఎన్ని రెట్లు వెళ్ళిపోతారని అప్పుడు అందరికీ తెలుసు. ఆ టైంలో సుహాస్ ఉన్నారు. సో సుహాస్కి ఏంటంటే ఇప్పుడున్న కల్చర్లో ఏంటంటే చాలా అంత కంపోజ్డ్గా, ఈవెన్ డియర్ కామ్రేడ్ సినిమాలో మన భరత్ కమ్మ గారు కూడా వీళ్ళందరూ ఏంటంటే నాన్న పెంపకం వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలామంది సినిమా పిచ్ అంటే మన గోడలు దూకేసి ఇంట్లో అమ్మ నాన్న నిద్రపోయాక గోడలు దూకేసి వెళ్ళిపోయి అలాంటిది కాదు. నాన్న పెంపకం అంటే సినిమా మీద ఉంటే అది ప్రేమతో వచ్చిన పిచ్ ఏంటంటే ఇంటి పేరెంట్స్ మీద కూడా గౌరవం, సొసైటీ అంటే గౌరవం. అలా సుహాస్ వాళ్ళు ఏంటంటే నాన్న అంటే గౌరవం. ఇప్పుడు సినిమా మటుకు అదిరిపోద్ది. ఇంకోటి వన్ లాస్ట్ థింగ్, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివానీ గారు మన సుహాస్ తమ్ముడు గురించి ఎగో లేదన్నారు. ఆవిడ విధంగా చాలా బాగా చెప్పారు. నాకు ఆవిడని చూస్తే మన ఆరాధ్య దైవం ప్రేమదర్శన్ టబు గారు గుర్తొచ్చారు. ఆవిడ నవ్వు చూస్తే ప్యూర్ హార్ట్ చూస్తే విషింగ్ గారు గ్రేట్ హైట్స్. ఇంకోటి ఏంటంటే నేను శివానీ గారు చెప్పిన దానికి సుహాస్ అని చెప్తుంటే యాక్చువల్గా సుహాస్కి చాలా ఎగో ఉంది. ఏంటంటే నాకు ఆపర్చునిటీ రెస్పెక్ట్ చేస్తాను, నా ఆపర్చునిటీ డిస్రెస్పెక్ట్ చేసేలాగా ఎప్పుడు బిహేవ్ చేయనని చాలా ఈగోతో వచ్చాడు. ఈ విల్ బి రీచింగ్ గ్రేట్ హైట్స్. వన్స్ అగైన్ సుహాస్ అన్న థ్యాంక్ యూ. ఒకప్పుడు సునీల్ అన్న ఎలా ఉన్నారు ప్రతి సినిమాలో, డియర్ కామ్రేడ్లో కూడా మామూలుగా. ఇంకోటి నేను మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ వేరాబ్మాని సుహాస్ అన్న చాలా బాగా చెప్పాడు. ఒరే నువ్వు మణిరత్నం గారిలో ఒక థ్రెడ్ వాడరా, గౌతమ్ వాసుదేవ్ మేనల్లో 10 థ్రెడ్లు వాడకలు అంటున్నారు. సో మన సుహాస్ అన్న ఏంటంటే ఒకే థ్రెడ్ పట్టుకుని వచ్చాడు. నాది నాన్న పెంపకం, నాకు ఈగో ఎక్కువ, నేను కల్చర్ని డిస్టర్బ్ చేయను, ఆపర్చునిటీ రెస్పెక్ట్ చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆ దుష్యంత్ గారు కూడా అదేలాగా. అసలు ఆయన అక్కడ డైరెక్టర్లో లేడు, ఏదో టీ బాయ్ అయినా ఏదో పిలిచి స్టేజ్ మీద పిలిస్తే ఆయన ముసిముసి నవ్వులుతా ఉన్నాడు. విషింగ్ దుష్యంత్ గారు గ్రేట్ సక్సెస్. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఎంత కల్చర్ డిస్టర్బెన్స్లో ఉన్నా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజం బాగుంటుంది. విషింగ్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను టికెట్ తీసుకున్నా కూడా ఆల్రెడీ సినిమా చూసారు. అంబాజీపేటలో అన్న చాలా బాగా చేస్తారు. అసలు లవ్ స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది. అన్న యాక్టింగ్ కానీ అన్న లవ్ స్టోరీ అయితే సినిమాలు అయితే చాలా బాగా చేస్తారు. డెఫినెట్గా చూడాలి. మళ్ళీ చూడాలి. సినిమా అయితే ఎక్సలెంట్.